కొండా మురళి, కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి వరంగల్ రాజకీయాలు. వరంగల్ రాజకీయాలు గత నెల రోజుల నుంచి ఒక హీట్ సింక్లో నడుస్తూ ఉన్నాయి. ఏంటంటే కొండా మురళికి మిగతా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో బసవరాజ్ సారయ్య, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయన్ రాజేందర్, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి స్వర్ణ వీళ్ళందరూ అధిష్టానానికి వీళ్ళ మీద ఫిర్యాదు చేసిరంట. ఏమని అంటే కొండా సురేఖని మంత్రి పదవి నుంచి దించేసేయాలని చెప్పేసి. రెండోది ఏంటంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి, కొండా మురళి దంపతులకి మధ్యలో ఒక పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో కొండా సురేఖ వాళ్ళ కూతురు సుష్మిత కొండా, ఈమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బయోలో ఆస్పైరింగ్ ఎమ్మెల్యే పరకాల అని చెప్పేసి రాసుకున్నదనమాట. ఆమె ఇప్పటి నుంచే పరకాలలో పాగా వేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. రేవూరి ప్రకాష్ రెడ్డికి ఆ విషయం నచ్చట్లేదు, అందుకే వాళ్ళకు చెడింది. సో మొన్న కొండా మురళి మాట్లాడుతూ, నేను సురేఖమ్మ గెలవడానికి 15 ఎకరాలు అమ్ముకున్నా, 75 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పేసి మాట్లాడి, నా దగ్గర ఇంకొక 500 ఎకరాలు ఉంది, నెక్స్ట్ సుష్మిత కొండని గెలిపించడానికి 20 ఎకరాలు అయినా అమ్ముతా అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంటే ఆయన దగ్గర ఉంది, ఖర్చు పెట్టుకుంటాడు, కానీ గెలవాల్సిన పరిస్థితి వస్తే గెలుస్తారా ఓడిపోతారా అనేది జనాలు చెప్పాలి. ఇంకోటి, కొండా మురళి వీళ్ళందరితో పెట్టుకుంటున్నాడు కదా, మరి వీళ్ళు ఒక్కొక్కరు 5-5 ఎకరాలు అమ్ముకుంటే మరి కొండా మురళి పరిస్థితి ఏంది? నెక్స్ట్ టైం కాంగ్రెస్ గెలిచేది అక్కడ చాలా కష్టం. ఇట్లా మీరు కొట్లాడుకొని మూడోకరికి ముద్ద అందించేటట్టు ఉన్నారు. సో మీరు ఐక్యంగా ఉండి రాష్ట్రాన్ని పరిపాలిస్తారు, మీరు ఐక్యంగా ఉండి రాష్ట్రాన్ని బాగు చేస్తారు, జిల్లాని అభివృద్ధి చేస్తారు అనుకుంటే, మీ దగ్గర 500 ఎకరాలు ఉందని ఒకరంటే, 400 ఎకరాలు ఉందని ఒకరంటే, మీరు మీ అధికారం కోసమే తప్ప జనాలకు మంచి చేసే ఆలోచన అయితే లేదు. ఇది వరంగల్ రాజకీయాలు క్లుప్తంగా.